మన ప్రభువులో రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. దేవుడు చీకటిలో ఉన్న మనలను వెలుగులో ఉంచటానికి దేవుడు పరలోకం నుండి దిగి భూలోకానికి వచ్చాడు. భూలోకం అంతా పాపముతో చీకటితో నిండిపోయింది. ప్రజలందరూ చీకటిలో కొట్టుమిట్టులాడుతున్నారు. కష్టాల చేత, బాధల చేత, తెగుళ్ళ చేత, అనేకమైన ఇబ్బందుల చేత కొట్టుమిట్టులాడుతుంటే దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా అనేకమైన వాగ్దానాలు చేసి నేను వస్తున్నా, నేను వస్తున్నా, నేను వస్తున్నా అని చెప్పి ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులోనికి తెచ్చాడు. వెలుగుని రుచి చూచి కూడా ఏమండి చీకటిలోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది వెలుగుని అనుభవించి వెలుగులో ఉంటూ ఏమండి చీకటిలో ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఒకసారి దైవ సంబంధమైన వాటిని రుచి చూచి వెనక్కి వెళ్ళిపోతే, తప్పిపోతే మరలా వారిని వెలుగులోనికి తీసుకురావడం కష్టం అన్నాడు. మరలా వారికి రక్షణ ఇవ్వటం కష్టం అన్నాడు. ఎందుకంటే నిజంగా రక్షించబడ్డవాడు ఏమండి తన రక్షణ పోగొట్టుకోలేడు, తనలో ఉన్న ఆత్మను పోగొట్టుకోలేడు. కాకపోతే ఈ రోజుల్లో చాలా మంది నిజమైన రక్షణ అనుభవంలోనికి రావటం. అందుకనే చాలా మంది ఊడిపోయిన నాగల్లాగా దేవుని సన్నిధికి ఏమండి వెళ్దామా వద్దా అనే నిర్లక్ష్యంతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనము ఏదైనా మిస్ చేసుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు, దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. నిజమైన విశ్వాసి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే వాడు విశ్వాసి ఎలా అవుతాడు? వాడు దేవుని కుమారుడు ఎలా అవుతాడు? దేవుని బిడ్డ ఎలా అవుతాడు? వాడు నిజమైన విశ్వాసి దేవుని సన్నిధిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేడు, దేవుని సన్నిధిని పోగొట్టుకోలేడు. కనుక మనం నిజమైన విశ్వాసులుగా ఉన్నామా, లేకపోతే ఇంకా మనం చీకటిలోనే బ్రతుకుతున్నామా? మనలను మనం పరీక్షించుకుంటే మనం ఎలా ఉన్నామో మనకి అర్థమవుతుంది. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను, నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరముననున్న అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను, మరణ ఛాయలోనూ కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను.
కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. నేను కూడా ఒకసారి చదువుతాను, కొన్ని మిస్టేక్ అయినట్టు క్షమించండి. నేను చదువుతాను, మీరు వినండి. యోగోను చెరపట్టబడినది యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశంలో ప్రాంతములను సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురమండెను. జెబూలూను దేశములో నఫ్తాలి దేశములో యోర్దానుకు ఆవరణమున్న సముద్ర తీరమున అన్యజనులను నివసించు గలిలయ యందు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు వెలిగించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరగను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది ఉన్నది ప్రకటింప మొదలు పెట్టాను. మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువు ఏమండి బాప్తిస్మం ఇచ్చి యోహాను పట్టబడెను అని విన్నాడు. యేసయ్యకు 6 నెలల ముందు పుట్టినవాడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడినవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా వంటి ఆత్మ కలవాడు అని రాశాడు, రాబో ఏలియా ఇతడే అని రాశాడు. ఏమండి, అలాంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ ఇజ్రాయేలు దేశంలో అనేకమైన వారికి బాప్తిస్మం ఇస్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవడు అని అరణ్యంలో ఏమండి యూదయ సమరయ ప్రాంతాలలో ఆయన ప్రకటిస్తున్నాడు. అనేకమైన ఏమంటే ప్రాంతాల్లో ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని చెప్తుంటే చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఒకానొక సమయాన హేరోదు ఏమండి ఇశ్రాయేలీలకు ఏమండి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఈ హేరోదు అతని తమ్ముడైన ఫిలిప్పు భార్యను అట్టి పెట్టుకున్నాడు. వ్యభిచార పాపం చేస్తున్నాడు. యోహాను సరాసరిగా హేరోదు దగ్గరికే వెళ్ళాడు. హేరోదు, నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు అన్నాడు. అంతే. ఈ రోజుల్లో ఎవరైనా ఇలా చెప్తారా? ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? మంచోడైతే సరి చేసుకుంటాడు, చెడ్డోడు అనుకో, నీది నువ్వు చూసుకో. అవండి, ఇది నువ్వు చూసుకోయా, నువ్వు నా గురించి ఏం చెబుతావు అంటాడు. ఇతను సరాసరిగా వెళ్ళి హేరోదుతో చెప్పాడు. హేరోదియ పక్కనే ఉంది. వీడు మనలను విమర్శించే అంత తోడా, మనలను క్వశ్చన్ చేసే అంత తోడా, ఈయన్ని తీసుకెళ్లి చెరసాలలో వేయమని చెప్పాడు. ఆ మాట చెప్పాడని తీసుకెళ్లి చెరసాలలో వేశా. అంతే. ఇప్పుడు ఇతను చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు మనం అదే చదివాం. ఏమంటే యోహాను చెరబడ్డబడినని యేసు విని
ఇప్పుడు యోహాను చెరలో ఉన్నాడు. దేవుని వాక్యం ప్రకటించడానికి ఇంకెవరు లేరు. అందుకని యేసు ప్రభు యేసు ప్రభు ఆ మాట విని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు మనం అదే చదువుతున్నాం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి, యేసయ్య నజరేతులో జీవించాడు. యేసయ్య నజరేతులో పుట్ల, నజరేతు వాడనబడును అని ప్రవక్తలు రాశారు. అందుకని ఆయన గలిలయలోని నజరేతులో జీవించాడు. అందుకని ఇప్పుడు ఆయన ఉన్న ప్రదేశాన్ని విడిచి అని రాశాడు. ఆయన నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశంలో ప్రాంతంలో సముద్ర తీరం అందని కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండేది. ఆయన జెబూలూను నఫ్తాలి ఈ రెండు గోత్రాలు, యాకోబు కుమారుల్లో వీళ్ళిద్దరు. జెబూలూను అనే ఒక అతను, నఫ్తాలి అనే ఒక అతను, రెండు గోత్రాలు. ఈ రెండు గోత్రాల ప్రజలు చీకట్లో ఉన్నారు. కపెర్నహూము చీకట్లో ఉంది. చీకటిలో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు ఇదంతా చీకటిగా ఉందనుకోండి, లైట్ కానీ ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. చీకటిలో ఉన్న జెబూలూను నఫ్తాలి అనే దేశాలకు యేసయ్య వెళితే ఆ దేశంలోనికి వెలుగు వచ్చింది. ఇప్పుడు మన కిందకి చదివితే ఉంటుంది ఆ మాట. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయను చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచారంట. వెలుగునే చూచారు. ఈ రోజుల్లో ఎంతమంది వెలుగును చూచారు? వెలుగు ఏంటండి? సూర్యుని చూడటం కాదు, చంద్రుని చూడటం కాదు, నక్షత్రాలను చూడటం కాదు, లేకపోతే ఎలిగే లైటులను చూడటం కాదు, దేవుణ్ణి చూడాలి. నువ్వు చీకటిలో ఉంటే, నువ్వు అంధకారంలో ఉంటే, నువ్వు మరణ ఛాయల్లో ఉంటే నువ్వు దేవుణ్ణి చూడగలగాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి చూడటల్లా, దేవుని వెలుగు కిందకి రావటల్లా. మాకు చీకటే బాగుంది అనుకుంటున్నారు, మాకు పాపమే బాగుంటుంది అనుకుంటున్నారు, మాకు అబద్ధాలే బాగుంటున్నాయి అనుకుంటున్నారు, మాకు దొంగతనాలే బాగుంటున్నాయి, మాకొద్దు ఈ వెలుగు మాకొద్దని చాలా మంది వెలుగు కిందకి రాకల్లా. కానీ వాళ్ళు గొప్ప వెలుగు చూశారు. ఇదే మనం ఇందాక చదివాము 107వ కీర్తన. 107వ కీర్తనలో 9, 10, 12 వచనాలు మనం చదివితే ఒక మంచి మాట ఉంటుంది. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును ధృవీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. వారు కూలి ఉండగా సహాయము చేసేవాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి నీవు చీకటిలో ఉంటే, నీవు అంధకారంలో ఉంటే, నీవు మరణ ఛాయలో ఉంటే నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరుండరు? దేవుడు ఒక్కడే సహాయం చేస్తాడు, దేవుడు ఒక్కడే బలపరుస్తాడు, దేవుడు ఒక్కడే ఆదుకుంటాడు.
ఇక్కడ మనం 9వ వచనం చదివాం. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు నిన్ను ఎన్నిసార్లు తృప్తిపరిచాడు. ఏమండి, నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, అయినా కృతజ్ఞత ఉందా? దేవుడు మన పట్ల ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా కృతజ్ఞత ఉంటలేదండి. కృతజ్ఞత ఉంటలా. దేవుడు నీకు మేలులు చేసి 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 ఏమవుతాడు? ఆగిపోతాడు. ఇక్కడ అదే మనం చదువుతున్నాం. నీకెన్ని మేలులు చేసినా నువ్వు దేవుని వైపు చూడపోతే ఆయన ఏం చేస్తాడు? ఏమంటే ఇక్కడ మనం అదే చదివాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును ధృవీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయములో ఆయన ఆయాసము చేత భంగ చేస్తాడు. దేవుడే ఏమండి నిన్ను కృంగిపోయేటట్లు చేస్తాడు. ఎందుకు అంటే నీకు ఎన్ని మేలులైనా చేయని, ఏమండి ఎన్ని అద్భుతాలైనా చేయని, ఎన్ని మహత్కార్యాలైనా చేయని, ఏమండి మేలు చేత నువ్వు తృప్తి పొందుతున్నావు. కానీ ఆ మేలులను బట్టి నువ్వు దేవునికి తృప్తి లేకుండా బ్రతుకుతున్నావు. నీవు తృప్తిగా ఉన్నావు, నీవు సంతోషంగా ఉన్నావు, నీవు ఆనందంగా ఉన్నావు, నీవు దీవెనకరంగా ఉన్నావు, నువ్వు బాగున్నావు, అన్ని విషయాల్లో బాగున్నావు. కానీ దేవుని విషయాల్లో వెనకబడి ఉన్నావు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏదైనా మేలు చేత నేను నిన్ను తృప్తిపరిచాను కదా, నిన్ను సంతోషపరిచాను కదా, నిన్ను ఆశీర్వదించాను కదా, ఇప్పుడు మేలు పొందినాకైనా నువ్వెందుకు నా వైపు చూడు, నువ్వెందుకు నా ఆజ్ఞలు అనుసరించు, నువ్వెందుకు నా మాట విను? దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. దేవుడే క్వశ్చన్ చేస్తున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తానన్నాడు? ఎవరు ఏం చేస్తానన్నాడు ఇక్కడ? బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలో మరణాంధకారము లోయలోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసముతో భంగ చేస్తారు. ఈ రోజుల్లో చాలా మంది ఏమండి ఇలాంటి కష్టాలే అనుభవిస్తున్నారు, ఇలాంటి బాధలే అనుభవిస్తున్నారు. ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, దేవుడిచ్చిన మేలులు అనుభవిస్తున్నారు. ఏమిటి ఒకప్పుడు ఏమి లేదు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది, ఏమండి దేవుని దీవెన ఉంది. అయినప్పటికీ ఏమి లేదు, దేవుడు లేడు. ఈ రోజుల్లో తృప్తి పొందినాక దేవుణ్ణి వదిలేస్తున్నారు, దేవుణ్ణి వదిలేస్తున్నారు. అందుకనే చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాకా చీకటిలో ఉండి వెలుగులోకి వచ్చారు, వెలుగుని అనుభవించారు, వెలుగుని రుచి చూచారు. కానీ ఆ వెలుగు కిందే ముందుకెళ్లకుండా ఏమంటే చీకటిలోనికి వెళ్ళడానికి మరలా వెనక్కి వస్తున్నారు, మరలా వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ మనం అందుకనే చదువుతున్నాం. దేవుడు నీ పట్ల చూపిన ఆ ప్రేమను, ఆ ఆప్యాయతను, ఆ కృపను ఇప్పటికైనా మరలా జ్ఞాపకం చేసుకొని ఆ చీకటిలో నుండి వెలుగులోనికి రావడానికి ప్రయత్నించి మరలా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం. వాళ్ళు ఏమండి మరలా చదువుతాం. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు, మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరలా వెలుగుని మీదకి ప్రకాశింపజేస్తున్నాడు దేవుడు. ఆయన మరలా
నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పటికైనా నీవు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను వెలుగుతో నింపుతాడు. అందుకనే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును చీకటిలో నివసించు వారి బందీ గృహంలో నుండి వెలుగులోకి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమండి, నీవు వెలుగులో ఉంటే, ఏమండి, నీవు వెలుగులో ఉంటే అనేకమైన వారికి నీ వెలుగుని నువ్వు పంచుతావు. ఈ మాట ఎక్కడి నుంచి ఇదే యోహాను సువార్తలో పడ్డాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవుణ్ణి నీవు వెంబడిస్తే నీవు వెలుగు సంబంధి అని రాశాడు. నీవు వెలుగువి. ఏమండి, దేవుడు భూమి చీకటిలో ఉండి చీకటిలో ఉంటే ఆయన వచ్చి అనేకమైన వారిని వెలుగుతో నింపాడు. వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైన వారిని వెలిగిస్తుంది. ఆయన వెలిగించిన వెలుగు ఆరిపోల. ఆ వెలుగు ఆరిపోవటం అనేకమైన వారిని వెలిగిస్తుంది. అందుకనే ఇక్కడ చదువుతున్నాం మనం. యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఈ మాటను. ఏమని చెప్తున్నాడు? గుడ్డి వారికి కన్నులను, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించును వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించాడు. నువ్వు వెలుగు సంబంధమైతే నీలో ఉన్న వెలుగు ఏమండి ఇంకొకరిని వెలిగించాలి. మనం చీకటి సంబంధులమైతే నీలో ఉన్న చీకటి ఇంకొకరిని చీకటిలోకి నెట్టేస్తాం. అది మనం వెలుగు సంబంధులమా, మనం చీకటి సంబంధులు. కానీ యేసయ్య జెబూలూను నఫ్తాలి అనే దేశంలోనికి వెళ్ళినప్పుడు గొప్ప వెలుగు చూచారు. ఆ దేశంలో ఉన్న ప్రజలు వెలుగు చూచి వెలుగుతో నింపబడ్డారు. ఆ వెలుగు ప్రకాశించింది అనేకమైన వారి పట్ల. ఆ వెలుగు అనేకమైన వారిని వెలిగిస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఏమండి, మరి దేవుని బిడ్డలమైన చెప్పుకునే మనలో వెలుగుందా? వెలుగు. నీవు వెలుగు సంబంధివేనా? నీవు వెలుగు సంబంధమైతే నీవు ఎంతమందిని వెలిగించగలుగుతున్నావు? ఏమండి, నువ్వెంతమందిని వెలిగించగలుగుతున్నావు? మనం ఎవరిని వెలిగించలేకపోతున్నాం. ఏమండి, నిజమైన వెలుగు ఏమండి ఇంకొక దానిని వెలిగించకుండా ఉండలేదు.
కానీ మనలో వెలుగు లేదు. మన వెలుగులో ఉండామని అనుకుంటున్నామంటే నువ్వు అనుకుంటున్నావు, భ్రమలో ఉన్నావు అంతే. ఏమండి, భ్రమలో ఉన్నావు. నాకు వంట వచ్చు అని చెప్పుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? వంట చేయాలి. వంట చేస్తే అప్పుడు నీకు వంట వచ్చిందని తెలిసింది. భోజనం వండితే నీకు భోజనం వచ్చిందని తెలిసింది. చేయకుండా చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు. ఏమండి, నేను వెలుగులో ఉన్నా అంటే సరిపోతుంది. నీ వల్ల ఎంతమంది వెలిగించబడ్డారో వాళ్ళు చెప్పగలగాలి. అది నిజమైన వెలుగు. నిజమైన వెలుగు నీలో ఉంటే ఏమండి నీవు వెలిగిస్తావు. ఎందుకు చీకట్లో ఉంటావు? ఈ రోజుల్లో చాలా మంది ఏమండి చీకట్లో ఉండటానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వెలుగులో రావటానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు. అందుకనే వాళ్ళల్లో ఏమండి వెలుగు ప్రభావం కనబడతలేదు. ఎందుకని యేసయ్య ఇక్కడ చెబుతున్నాడు, నేను చీకటిలో ఉన్న మిమ్ములను పిలిచి నా వెలుగుని నీ మీద నింపాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడే ప్రత్యేకంగా నీకు చెప్తున్నాడు. చెప్తుంటే మనమేం చేస్తున్నాం? దాన్ని తీసుకోవటంలా. ఇది నాకు కాదు అనుకోవటం. ఇది నాకు కాదు. మరెవరికండి? దేవుని వాక్యం ఎవరికి? నాకు అనుకుంటేనే పనిచేస్తుంది. ఆహారం ముందు పెట్టారనుకోండి, ఏమంటే అది ఎవరి కోసం పెడతారు? నువ్వు అక్కడ కూర్చున్నావు, ఏమంటే టేబుల్ దగ్గర కూర్చున్నావు, ప్లేట్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఇది ఎవరికి అని అడుగుతారు ఎవరన్నా? ఎందుకు? ఆడ కూర్చుందే నువ్వే, ప్లేట్ పెట్టిందే నీ ముందే, అది ఇంకెవరికి అని ఎలా అడుగుతావు? మరి దేవుని వాక్యం నీకోసమే వస్తుంది, నీకోసమే ప్రకటించబడుతుంది, నీకోసమే. ఏమండి, దేవుడు ప్రతిరోజు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయినా ఎందుకని ఆ వాక్యాన్ని తీసుకోలేకపోతున్నాం? అయినా ఎందుకు ఆ వాక్యాన్ని మనం తినలేకపోతున్నాం? ఆ వాక్యం ఏమండి ఇక్కడ దాకా వస్తుంది, కానీ ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోతుంది. అది ఇక్కడి నుంచి లోపలికి రావట్లా. వాక్యం మన హృదయంలోనికి వస్తేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. కానీ ఇక్కడ మనం అదే చదువుతున్నాం, దేవుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు, నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నాడు. కానీ ఏమండి ఏమండి దీన్ని చేయటానికి ముందుకు రా. మళ్ళీ చదువుదాం. ఏమండి, గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఇదే అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు, అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమండి, మొదటి నుంచి చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల
వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వని అడిగారు. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో సౌలు ఏమండి, సౌలు అనే ఇతను పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన ఇతను ఏమండి దేవుని సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. దేవుని సేవ చేయటం ఏంటండి? ఏమండి దేవుని సేవ చేయటం ఏంటండి? మనుషుల్ని కొడటమా? మనుషుల్ని చంపటమా? మనుషుల్ని హత్య చేయటమా? ఏమండి ఇతను నేను దేవుని సేవ చేస్తున్నానని అనుకుని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలను హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, తీసుకెళ్లి చెరసాలలో వేస్తున్నాడు. ఇంకా దమస్క్ అనే పట్టణాలకు వెళ్ళడానికి పెద్దల దగ్గరికి వెళ్ళి కాగితాలు రాయించుకొని వచ్చాడు. అక్కడున్న వాళ్ళను కూడా నేను బెదిరిస్తాను, అక్కడున్న వాళ్ళను కూడా అవసరమైతే చంపుతా. ఏమండి కాగితాలు రాయించుకుని మరీ వెళ్తున్నాడు. ఇది దేవుని సేవ. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవ ఇదే. ఏమండి కూర్చున్న కుర్చీ కూడా కుర్చీ నన్ను ఇప్పుడు దాకా మోసాడు, వందనాలు అని కూడా చెప్పారు. ఏమండి నువ్వు గంట సేపు కూర్చుంటే నిన్ను గంట సేపు మోసింది ఆ కుర్చీ. మరి ఆ కుర్చీ కన్నా వందనాలు చెప్తారా? దేవుని వాక్యం విన్నందుకు దేవుడా ఈరోజు మాట్లాడే వందనాలు చెప్పకపోయినా కుర్చీ కన్నా చెప్పండి. ఏమండి ఈ రోజుల్లో చాలా మంది ఇలానే ఉన్నారు. నీకు దేవుని వాక్యం నిన్ను తాకినప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ ఇతను మాత్రం నేను దేవుని సేవ చేస్తున్నానని చెప్పి ఇజ్రాయేలు ప్రజలను కొడుతున్నాడు, చంపుతున్నాడు, ఎవరిని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తున్నాడు. ఇతడు దమస్కు అనే ఆ పట్టణానికి వచ్చినప్పుడు దేవుని వెలుగు ఏమండి అతడి మీద ప్రకాశించింది. ఎప్పుడైతే ఆ దేవుని వెలుగును చూచాడో ఇతడు గుడ్డోడైపోయాడు. అక్కడ మనం చదివితే యేసయ్య సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు. ఎవరిని హింసిస్తున్నారు? ఏమండి సౌలు ఎవరిని హింసించాడు? ఎవరిని చెరసాల్లో వేశాడు? ఎవరిని కొట్టాడు? ఎవరిని చంపాడు? కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? చదువమ్మా మాట 4వ వచనం. అప్పుడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుతా వినను. ప్రభువా నీవెవరమని అడిగగా ఆయన నేను హింసించుచున్న యేసును. మనం ఎవరిని హింసిస్తున్నా? ఏమండి చీకటిలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి దూషిస్తారు. ప్రజల్ని కాదు దూషించేది, విశ్వాసుల్ని కాదు దూషించేది, వ్యక్తుల్ని కాదు దూషించేది, నువ్వు దేవుణ్ణే దూషిస్తున్నావు. అందుకని చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి వస్తే దేవుణ్ణి మహిమపరుస్తాడు, మనుషులను సంతోషపరుస్తాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రసాదిస్తాడు. కానీ ఎప్పటికీ కూడా మనం ఏమండి దేవుణ్ణే దూషిస్తున్నాం, దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నాం, దేవుణ్ణే ఏమండి హేళన చేస్తున్నాం. ఇప్పటికి కూడా మనలో మార్పు లేదు, మనలో మారు మనసు లేదు. మార్పు లేని వారిగా, మారు మనసు లేని వారిగా మనం బ్రతుకుతూ నేను దేవుని సేవ చేస్తున్నాను అంటున్నాను. ఈ లోకంలో చూడండి చాలా మంది దేవుని సేవ చేస్తున్నామని చెప్పి దేవుణ్ణి దోచుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళండి దోచుకునే వాళ్ళే ఎక్కువ. ఏమండి లగ్జరీ లైఫ్ను అనుభవించే వాళ్ళే ఎక్కువ. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, చదవండి, ఎవరు లగ్జరీ లైఫ్ అనుభవించలా. అపోస్తలుడైన పౌలు ఏమంటే గొప్ప ధనవంతుడు. సన్హెద్రీన్ సభలో
ఒక సభ్యుడు, ఏమండి, అంటే పార్లమెంట్లో ఒక మెంబరు, అంటే అతను ఎంత ధనవంతుడు ఆలోచించండి. అలాంటి ధనవంతుడు తనకున్న ఆస్తి అంతా పేదలకు పనిచేశాడు. పనిచేసి ఏమీ లేని వాడిగా సువార్త సేవ చేశాడు. ఆకలి దప్పులు గలవాడిగా బ్రతికాడు. ఏమండి, ఎవరైనా పెడితే తిన్నాడు, పెట్టకపోతే ఆకలితో అలమటించాడు. నేను సంపన్న స్థితి ఉండ ఎరుగుదును, దీన స్థితి ఉండ ఎరుగుదును అన్నాడు. ఇలాంటి వాళ్ళు మంచి భోజనం పెడితే తిన్నాడు, ఒక్కొక్కరు పచ్చడి మెతుకులు పెడితే తిన్నాడు, ఒక్కొక్కరు అసలు ఏమీ పెట్టకపోయినా అలానే ఉన్నాడు. అయినా గొప్ప సేవ చేశాడు, గొప్ప సేవ. అని రోజుల్లో చూడండి, ఏమండి, లగ్జరీ లైఫ్లో అనుభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నిజమైన సేవకుడు ఏమండి అలా ఉండడు. బైబిల్ గ్రంథం అలా చెప్పలేదు. కానీ ఈ రోజుల్లో దారి కోసమే, ఏమండి, దారి కోసమే సేవకు వస్తున్నారు. ఒకప్పుడు అనేవాడు బతకలేక బడిపొత్తులు అనేవాడు, బతకలేక బడిపొత్తులుగా చేసేవాళ్ళు అంట అప్పట్లో. ఏమండి, అప్పట్లో బతకలేకంటే ఏదో వాళ్ళు ఇచ్చే కాస్తా కోస్తా జీతాలతో బడిపొత్తులుగా చేశారు, బ్రతకలేక. కానీ ఇప్పుడు బతకాలంటే ఉద్యోగాలు విడిచేస్తున్నారు. దాంట్లో ఏముందిరా, దీంట్లోనే ఉందంటున్నారు. కానీ అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి, ఏమండి, ప్రజలను ఆకర్షించుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మోసపోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, మోసపోయే వాళ్ళే ఎక్కువ. దేవుని వాక్యానికి, ఏమండి, చోటిచ్చే వాళ్ళు తక్కువ. దేవుని వాక్యానికి చోటిచ్చేవాడు, ఏమండి, కొన్ని చోట్లకి వెళ్తే వదలలేడు. అంత భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఈ పౌలు, ఈ సౌలు అనే ఇతను నేను దేవుని సేవ చేస్తున్నానని చెప్పి జనాల్ని హింసిస్తూ ముందుకెళ్తుంటే దేవుని దర్శనాన్ని చూశాడు. గుడ్డేడైపోయాడు, కళ్ళు కనపడుతున్నా గుడ్డేడైపోయాడు. తిన్నని వీధి అనబడిన ఒక వీధిలోనికి వెళ్ళు, అక్కడ ఒక దేవుని సేవకుడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తే నిన్ను ప్రార్థన చేస్తాడు అని అతనికి చెప్పాడు. ఏమంటే ఇక్కడ మనం అయితే చదువుతాం, పరిశుద్ధ గ్రంథంలో అతని పేరు ఉంటుంది కదా, ఏమండి, అనానయ్య. ఏమండి, అనానయ్య 10వ వచనంలో దమస్కులో అననయ్య అనే ఒక శిష్యుడు ఉండను. ప్రభు దర్శనమందు అననయ్య అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యోధ అని వారి ఇంట తరచువాడైన సౌలు వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోను నీ పరిశుద్ధులకు ఎంతో కూడి చేయనున్నాడని అతని గురించి అనేకులు అనేకుల వలన లేదు విన్నారు. ఇతడు అనేకులను హింసిస్తున్నాడు, చంపుతున్నాడు, చెరలో వేస్తున్నాడని నేను విన్నాను. మరి నీవు నన్ను అతని దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి అని దేవుణ్ణి క్వశ్చన్ చేశాడు. నీవు ఏదైనా అడగాలంటే దేవుణ్ణి అడగాలి. నీకు ఏదైనా సమాధానం రావాలంటే దేవుణ్ణి అడగాలి. మనుషుల దగ్గర సమాధానం రాదు. ఏమండి, అతడి గురించి నేను విన్నాను, అతడు ఇలాంటి వాడు, మరలా నన్ను అతని దగ్గరికి వెళ్ళమంటావా అని అంటే దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు. అది వెలుగులో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్తేనే వాడిలోనికి వెలుగు వస్తుంది. నువ్వు వెళ్ళు, అతని కోసం ప్రార్థన చేయి అన్నాడు. వెళ్ళాడు, అతని కోసం ప్రార్థన చేశాడు.
అతనికున్న ఏమండి ఆ చీకటి పొరలు రాలిపోయింది, వెలుగును చూశాడు. ఏమంటే బాప్తిస్మం తీసుకున్నాడు. ఏమండి ఇక తాను అన్యజనులకు సువార్థికుడిగా వెళ్ళిపోయాడు. అన్యజనులకు సువార్థికుడిగా గొప్ప సేవ చేశాడు. గొప్ప సేవ. ఎంతమందిని వెలిగించాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు. ఏమండి ఒకటి తక్కువ ఏమండి 40 దెబ్బలు ఏమండి ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు. ఏమంటే కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడండి. ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఓడలు బద్దలైపోతే ఈదుకుంటా వెళ్ళి మరి సువార్త సేవ చేశాడు. ఈదుకుంటా వెళ్ళాడు. చెరసాలలో వేయబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. ఏమండి ఎన్నో నిందలు అనుభవించాడు. అనుభవించి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఈ అపోస్తలుడైన పౌలు ఏమండి చెరసాలలో వేయబడ్డాడు. ఇతడు నేను రోమీయుడను కనుక నేను ప్రభుతోనే మాట్లాడతానని చెప్పాడు. ఇతడు ఏ తప్పు చేయకపోయినా ఇతని మీద శిక్ష వచ్చింది. నేను రాజుతోనే మాట్లాడతానని చెబితే ఇతన్ని ఏమంటే రోమా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏమంటే ఒక పడవ తయారు చేసుకుని పడవలో ప్రయాణం చేస్తుంటే మార్గం మధ్యలోకి వెళ్ళినాక పడవ బద్దలైపోయింది. బద్దలైపోతే ఆ పడవలో ఈదుకుంటా ఏమండి ఒక వీధిలోకి ఒక దీవికి వెళ్ళారు. దీవిలోకి వెళ్ళినాక ఆ వర్షానికి అందరూ తడిచిపోతున్నారు. తడిచిపోతుంటే అందరూ ఏమంటే పొలలు వేసుకుని చలిమంటగా వేసుకుంటున్నారు. ఈయన కూడా ఆయన్ని పొలలో మోసుకుని తీసుకొచ్చి ఆ చలిమంటలో వేసాడు. వేస్తే ఆ కట్టె పొలంలో నుంచి ఒక పావు వచ్చి అతని చేతిని పట్టుకున్నాడు. ఇక చేతిని పట్టుకుంటే అక్కడున్న ప్రజలందరూ వీడు సముద్రంలో నుంచి తప్పించుకున్నాడు, కానీ వీడు ఇప్పుడు ఆ పాము కాటు నుంచి తప్పించుకోలేడు, మరణం నుంచి వాడు తప్పించుకోలేడు అని అక్కడున్న వాళ్ళందరూ నోటితో పలికారు మాట. ఎందుకంటే అట్ల పాము గడిచింది అనుకోండి, పాము గడిచింది అనుకోండి, నాగుపాము గడిచింది అనుకోండి, ఎంతసేపు చచ్చిపోతాడో ఆ పాము గురించి తెలిసినోడు చెప్తాడు. పాము గడిస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ బతకడు. నాగుపాము గడిస్తే 2 నిమిషాల కన్నా కూడా ఎక్కువ బతకడు. అంటే వాటిల్లో అంత విషయం ఉంటుంది అనమాట. అవి కరిచిన వెంటనే మన మెదడుకి ఎక్కేస్తుంది, నిమిషాల్లో చచ్చిపోతారు. అంత భయంకరమైన పాము తను గడిస్తే కొన్ని నిమిషాల్లో వీడు చచ్చిపోతాడు. వీడి ఒళ్ళు వాసిద్ది, వీడు నోట్లో నుంచి నుడుకెక్కుకుంటాడు, ఏడే కొట్టుకొని చచ్చిపోతాడు అని అనుకుని చూస్తున్నారు వాళ్ళందరూ. ఆ పాము గడిచిన అంతసేపు అయినా అతడు చావుల. అక్కడున్న వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఇతడు దేవత అన్నారు. ఇతడు దేవత. ఎందుకంటే ఆ పాము కరిచినా కూడా చావుల. అంటే నీ మరణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. నువ్వు మరణించాలన్నా జీవించాలన్నా దేవుడు నిర్ణయిస్తాడు. అంతేకాని నువ్వు ఏమండి మనుషుల మాటలు నమ్మి, సోదె మాటలు నమ్మి దేవుడిని దూరం చేసుకోకు. ఈ రోజుల్లో చాలా మంది సోది మాట అంటారండి. నీకు ఇన్ని రోజుల మరణం, నువ్వు తర్వాత చచ్చిపోతావు. ఏమండి మా చిన్నపిల్లలప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు మా పేటలో. ఏమండి సోదోళ్ళు వస్తే చాలు సోది చేయించుకుంటారు. ఏమండి వాళ్ళు చెప్తారు చూడాలి, ఎందుకంటే గిట్ట పడతా ఉంటారు. వాడిని తీసుకొచ్చి వాడితో మాట్లాడతారు. ఏమంటే ఒక దెయ్యంతో మాట్లాడింది. మన వాళ్ళు చాలా మందికి తెలిసిలండి. ఇలాగ సోది చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అంటే వాళ్ళకి అవి ఉండేవి. కాబట్టి ఇప్పుడు వచ్చేవాళ్ళంతా డబ్బుల కోసం వచ్చేవాళ్ళు. కానీ అలాగ చెప్పించుకుని వాళ్ళు అదొక సంతోషాన్ని అనుభవిస్తారు. ఇలాంటి వాళ్ళంతా చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న వాళ్ళ కొరకు వెలుగు ఉదయించడానికి
దేవుడు ఈ లోకానికి వచ్చి అనేకమైన వారిని వెలిగించాడు. ఈ అపోస్తులుడైన పౌలు కూడా ఆ పాము కరవకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఏమండి ఆ గ్రామానికి ఉన్న పెద్దకి ఏమండి రక్తం కక్కుకుంటున్నాడు, క్యాన్సర్. ఏమండి అతను రక్తం కక్కుకుంటున్నాడు. రక్తం కక్కుకుంటే అతని దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేసి అతన్ని స్వస్థపరిచాడు. అంతేకాక ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ ఏమండి ఎంతమంది రోగులు ఉన్నారు, ఎంత దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. వాళ్ళందరూ వెలుగుతో నింపబడ్డారు. చీకటిలో ఉన్న వాళ్లకు వెలుగుని ప్రసాదించాడు. ఏమండి ఒకప్పుడు చీకటిలో ఉన్నాడు, కానీ అతడు ఎప్పుడైతే వెలుగును పొందుకున్నాడో అతనిలో ఉన్న వెలుగుని అనేకమైన వారికి వెలుగునిచ్చేటట్లు చేశాడు. కానీ ఈ రోజుల్లో ఏమండి మనం ఎంతమందికి వెలుగునివ్వగలుగుతున్నాం? నువ్వు ఎంతమందికి వెలుగివ్వగలం? ఏమండి ఎంతమందిని వెలిగించగలం? అసలు ఒక్కడన్నా వెలిగిస్తావా? ఏమండి వెలుగున్న దీపాన్ని ఆర్పేస్తాం. ఏమండి వెలుగులో ఉన్న వాడిని ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఏమండి ఆడిని ఇంకా నరక ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చేవాడిని ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ, హేళన చేసేవాళ్ళు ఎక్కువ, దూషించేవాళ్ళు ఎక్కువ. పెద్ద ప్రార్థనా పరుడు బయలుదేరాడండి అంటాడు. ఇతను ప్రార్థనకి వెళ్ళేవాడే. మళ్ళీ నువ్వు ప్రార్థనకి వెళ్ళేవాడివి ఇంకో ప్రార్థనకు వచ్చేవాడిని ఎలా హేళన చేస్తున్నావు, ఎలా ఎక్కిరిస్తావు? ఏమండి నువ్వు చీకటిలో ఉన్నావు. చీకటిలో ఉన్నవాడిని వెలుగు పొందాలనుకునే వాడిని కూడా చీకటిలోనికి లాగేస్తాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు చెప్తుంటే దేవుని మాటను తోసేస్తున్నాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఒక మంచి మాట ఉంటుంది. ఏమండి ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 60 అధ్యాయం 1 వచనాలు చదువుదాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. చీకటిలో ఉన్న వాళ్లకు దేవుడిచ్చిన వాగ్దానం. ఇజ్రాయేలు ప్రజలందరూ చీకటిలో ఉన్నారు, బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. అయ్యో ప్రభువా, మా బ్రతికింతేనా, మా జీవితాలు ఇంతేనా, మా స్వదేశాన్ని విడిచి ఇదిగో ఈ విదేశాలతో బ్రతుకుతున్నాము, మా ఎడల దయ చూపించవా, మా ఎడల కృప చూపించవా, మాకు సహాయం చేయవా అని ప్రజలందరూ వెలిగెత్తి ఏమండి కేకలు వేస్తే దేవుడు ఆలకిస్తున్న వాగ్దానం. చీకటిలో ఉన్నవాడు వెలిగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం చేస్తాడు. కానీ నువ్వు చీకటిలో ఉన్నావనే నీకు గ్రహింపలేకపోతే ఏమండి నిన్నెవ్వడు మార్చలేడు, నిన్నెవ్వడు రక్షించలేడు. ఎందుకంటే నేను వెలుగులో ఉన్నాను అనుకుని భ్రమలో ఉండేవాడికి ఏమండి దేవుని వాక్యము ఎలా పనిచేస్తుంది? పశ్చాత్తాపడి ఏమంటే ప్రార్థన చేసేవాడి పట్ల దేవుని వాక్యం పనిచేస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ అలానే మొరపెట్టారు కనుక దేవుడు వారి పట్ల కృప చూపించాడు, వారి పట్ల దయ చూపించాడు, వారికి సహాయం చేయడానికి దేవుడు ముందుకొచ్చాడు. ఇక్కడ మనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి
ఆ, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నెహెమ్యా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కారుస్తూ ఉపవాసం ఉండి ఎలుగెత్తి ఏడ్చాడు. ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఏమంటే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని బబులోను దేశంలో నుండి ఏమంటే వాళ్ళందరినీ ఇజ్రాయేలు దేశానికి నడిపించాడు. ఇజ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. 70 సంవత్సరాలు చీకట్లో బ్రతికారు. దేవుని ఏమంటే వెలుగును పోగొట్టుకుని బ్రతికారు. అలాంటి వాగ్దానం ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళు ప్రార్థన చేశారు. గోనె బట్ట కట్టుకున్నారు, రోదన చేసి ఏడ్చారు. ఏడిస్తే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, అక్కడున్న ప్రజలందరినీ నెహెమ్యా కాలంలో కొంతమంది వచ్చారు, ఎజ్రా కాలంలో కొంతమంది వచ్చారు. అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలందరూ తమ స్వదేశానికి వచ్చేసారు. ఎలా వచ్చారు ఏమండి? అక్కడ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు దేవుని వైపు చూసి మొరపెడితే వాళ్ళ మొర దేవుడు విన్నాడు. వాళ్ళ మొర దేవుడు విని వారిని జ్ఞాపకం చేసుకుని అక్కడ ఉన్న ఏమంటే కోరేషు అనే రాజుని ప్రేరేపించాడు. కోరేషు అనే రాజు ఏమంటే ఆ దేశానికి రాజు అయినాక మీలో ఎవడైనా మీ దేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. మీరు అక్కడికి వెళ్ళినాక మీ మందిరాన్ని బాగు చేసుకోవాలనుకుంటే నన్ను అడగండి, మీకు కావలసిన సామాగ్రి మొత్తం నేనే ఇస్తా అన్నాడు. నేనే ఇస్తాను అన్నాడు అని అక్కడ రాజు సెలవు తీసుకుని ఏమండి స్వదేశానికి వచ్చి అక్కడ మందిరాన్ని కట్టారు. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరి మీదకి మరలా వెలుగు ప్రకాశించింది. ఇంతకాలం 70 సంవత్సరాలు చీకట్లో ఉన్న వాళ్ళకి దేవుడు మరలా వెలుగునిచ్చాడు, మరలా కాంతినిచ్చాడు, మరలా వాళ్ళలో ఉదయించాడు. అనేకమైన వారిని వాళ్ళు వెలిగించగలిగారు. కనుక ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉండే మనము కూడా అనేకమైన వారిని వెలిగించేవారిగా, అనేకమైన వారిని బలపరిచే వారిగా మనం ఉండాలి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి వచ్చాడు. అందుకనే ఆయన భూలోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించి అనేకమైన నిందలు పొందాడు, అవమానాలు పొందాడు. ఏమండి కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఉల్లంతా రక్తసిద్ధమైన గాయాలతో సిలువను మోశాడు. కింద పడిపోతూ లేస్తూ సిలువను మోశాడు. కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువను మొయ్యలేకపోతుంటే అతన్ని పిలిచి ఆ సిలువ అతని మీద పెడితే అతడు మోసుకుంటా వెళ్ళాడు. యేసయ్య నడుచుకుంటా వెళ్ళాడు. ఆయన అడుగులు ఏమంటే రక్తంతో తడిచిపోయింది నేల. ఆ నేలంతా ఆయన రక్తంతో తడిచిపోయింది. గొల్గొతా అనే కొండపైన ఆయనను సిలువేశారు. చేతులకు మేకులు కొట్టారు, కాళ్లకు మేకులు కొట్టారు. సిలువ మీద వేలాడి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చీకటిలో ఉన్న వారికి వెలుగుని ప్రసాదించాడు. నువ్వు వెలుగు సంబంధమైతే నీలో ఉన్న వెలుగు ఆరిపోకుండా చూసుకో. నీలో ఉన్న వెలుగు ఇంకొకరిని వెలిగించే కొంది నీలో ఉన్న వెలుగు ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ ఈ రోజుల్లో నీలో ఉన్న వెలుగు ఆరిపోతుందంటే దానికి కారణం ఏంది? నీలో ప్రార్థన తగ్గిపోతుంది,
నీలో వాక్యం తగ్గిపోతుంది, నీలో ప్రేమ తగ్గిపోతుంది, నీలో దీర్ఘశాతం తగ్గిపోతుంది, నీలో దేవుడు పక్కకెళ్ళిపోతుంది. ఇప్పటికైనా నువ్వు గ్రహించి నీలో వెలుగు ఉందని నువ్వు నిజంగా నమ్మితే ఆ వెలుగు ఆరిపోకుండా ఆ వెలుగుని ఇంకొకరిని వెలిగించేటట్లు చేయాలి. వెలిగిన నీవు చనిపోయేలోపు ఒక్కరినైనా వెలిగించండి. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. ప్రార్థించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నామన్నా ఒక చిన్న ప్రార్థించేద్దాం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక వెలుగులో నడుచను. నీవు దేవుణ్ణి వెంబడిస్తే నీవు వెలుగు. నువ్వు చీకటిలో ఉండవు, చీకటి నిన్ను చూసి పారిపోతావు. నువ్వెక్కడికి వెళితే అక్కడ వెలిగే. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు నీలో ఉదయిస్తున్నాడు. దేవుడు నీలో ఉన్నంత కాలం నీవు వెలుగు. నీలో ఉన్న ఆ వెలుగు, నీలో ఉన్న ఆ కాంతిని అనేకమైన వారికి వెలిగించేటట్లు చేయి. నీలో ఉన్న వెలుగు ఆరిపోతుందేమో. ఇప్పటికైనా నువ్వు గ్రహించి గమనించి దేవుని వైపు చూసి ప్రార్థించు. యేసయ్యా, నేను వెలుగు సంబంధించిన బ్రహ్మ, నేను వెలిగి అనేకమైన వాటిని వెలిగించినట్లు నాకు సహాయం చేయి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యమానవులకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే ఉదయకాల సమయమున మీరు తీసుకొచ్చిన మీ బిడలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. కూడి వచ్చిన మీ బిడలందరితో మీరు మాట్లాడారు ప్రభువా. మీ బిడలందరినీ నాయన మీరు మీ వెలుగుతో నింపారు. స్తోత్రాలు వందనాలు. వారిలో ఉన్న వెలుగు ఆరిపోకుండా వారు వెలిగించబడి అనేకమైన వారికి వెలుగునిచ్చి వారిగా అయినా మీ బిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నా. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి అవసరతలు అక్కర్లో తీర్చండి. బలహీనైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరిని మీరు పంపి పేరున ప్రతి ఒక్కరిని దీవించి వెలిగించి మీ కృపతో మీ శక్తితో అయినా మీ బిడలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు గొప్పదేవుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.